ఏపీ రాజకీయాల్లో అరెస్టుల చుట్టూ ఈ పొలిటికల్ ఫ్యాంటసీస్ ఏంటి? లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ ఏమన్నారో చూసారా? వాళ్ళని జైల్లో పంపించండి, వీళ్ళని జైల్లో పెట్టండి. ఏంటి ఆ సెంటిమెంట్ అంతా కూర్చోబెట్టి మీరు ఏదైనా అయిపోదామన్నా? చూడండి, ఈనాడు ఫ్రంట్ పేజ్ లో ఇలా బుల్లెట్ పాయింట్ పెట్టి మరీ హైలైట్ చేసింది. అరెస్ట్ పేరుతో సింపతి తీసుకొని మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారేమో అని పవన్ కళ్యాణ్ అన్నారట. ఈనాడు రాసింది. ఇక అరెస్టులు ఉంటాయి అని డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పోక్ చేసేందుకు టీడీపీ వైపు నుంచి అయితే నిరంతరం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి కదా. ఆ వ్యక్తి కూడా చెప్తున్నా, త్వరలో నీ టైం కూడా వస్తుందబ్బా. ఈ డైలాగ్ వెరీ లేటెస్ట్ గా వచ్చింది. అసలు ఇంతకీ జగన్ కేసుల మీద ఇలాంటి స్పెక్యులేషన్ ఎందుకు నడుస్తా ఉంటది? ఒకవేళ అరెస్ట్ అంటూ జరిగితే గనక ఆ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండొచ్చు? టెక్నికాలిటీస్ ఏం చెప్తున్నాయి? రీసెంట్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ చూస్తే ఏమర్థమవుతుంది? ఇదంతా ఒక ఎత్తు అయితే అరెస్ట్ అనే పరిణామం రాజకీయాన్ని ఎలా మారుస్తుందో కూటమికి తెలిసినంతగా మరి ఇంకెవరికీ తెలియదు కదా రీసెంట్ ఎక్స్పీరియన్స్ లో. అయినా గానీ ఈ పార్టీలు నాయకులు పదే పదే అరెస్ట్ అనే టాపిక్ మీదకి రాజకీయాన్ని డైవర్ట్ చేయాలి, మళ్లించాలి అని ఎందుకు అనుకుంటున్నారు? మాట్లాడుకుందామా? ఇది అరెస్టుల గురించో రాజకీయం గురించో చర్చించడం కాదు. అసలు ఆ టాపిక్ తెచ్చి జనాన్ని ఎలా డివేట్ చేస్తున్నారు, అసలు విషయాల నుంచి ఎలాగా డైవర్ట్ చేస్తా ఉంది రాజకీయం అనేది తెలుసుకోవడం ఇక్కడ అసలు ఉద్దేశం. మరి 360 డిగ్రీస్ లో అరెస్టుల రాజకీయాన్ని ఒకసారి డీటెయిల్డ్ గా చెక్ చేద్దాం. ఒకవేళ ముందు అరెస్టులు జరిగితే గనక ఏపీ రాజకీయం ఎలా ఉండొచ్చో అంచనా వేద్దాం ప్రాక్టికల్ గా. జగన్ కేసుల వ్యవహారాన్ని పదే పదే టీడీపీ కూటమి నాయకులు తీసుకురావడంలో వ్యూహం ఏంటి? జగన్ మీద కేసులు ఉన్నాయి, ఆ కేసుల్లో ఏమైనా జరగచ్చు అని చెప్పి వైసీపీ అన్సర్టనిటీలో ఉంది అని ఆ పార్టీని అభిమానించే వాళ్ళు, సమర్థించే వాళ్ళలో ఒక ఆందోళన రేకెత్తించడం అనే వ్యూహం ఇందులో ఉంటుంది. అంతే కదా. అలాగా అరెస్ట్ మీదకి టాపిక్ వెళ్తే ఒక 2-3 రోజులు మాట్లాడొచ్చు, మీడియా హైలైట్ చేయొచ్చు. ఎవరన్నా ఆ టాపిక్ మీద మాట్లాడితే రాజకీయ మనోభావాలు దెబ్బతినిపోయినాయి, ఇంటిగ్రిటీ దెబ్బతినిపోయింది, ప్రూఫ్ ఏది అని అడిగి ఇంకొక వారం రోజులు నడపొచ్చు. అంతేనా వ్యూహం? అంతకు మించి సబ్స్టెన్స్ ఏమైనా ఉందా ఇందులో? అసలు రాజకీయ కేసుల విషయంలో పొలిటికల్ జోక్యం గానీ, కేంద్రం ఇంటర్వెన్షన్ గానీ ఎంతవరకు ఉంది? ఉన్న కేసుల విషయంలో ఎలాంటి పరిణామాలు జరిగినాయి రీసెంట్ గా? ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎంతసేపు ఉత్త ఆరోపణలు, లేదంటే అరెస్ట్ జరిగితే సింపతి తీసుకోవాలనుకుంటున్నారు అని ఆడబిడ్డలు పుట్టింటోళ్ల మీద సూటి పోటీ మాటలేసినట్టుగా ఊసుపోని కబుర్లు ఎందుకు కదా. 2 ఎగ్జాంపుల్స్ అంటున్నా కదా. గత డికేడ్ లో ఇంచుమించు జగన్ కేసులు వచ్చినప్పటి నుంచి జరిగిన 2 కీలక పరిణామాల్ని మనం చెక్ చేస్తే రాజకీయం ఎలా ఉండొచ్చు, కేసుల విషయంలో మలుపులు ఎలాగా తిరిగే అవకాశం ఉంది అనేది మనకి తెలుస్తుంది. ఒకటది 2G స్పెక్ట్రమ్ కేసు. 2G స్పెక్ట్రమ్ అంటే గుర్తుంది కదా, మన్మోహన్ సింగ్ హయాంలో యూపీఏ మీద వచ్చిన అతి పెద్ద పొలిటికల్ ఆరోపణల్లో 2G ఒకటి. అసలు లక్షల కోట్ల కుంభకోణం జరిగిపోయింది అని ఆరోపణలు చేయటము, సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుని ఒక దశలో 122 లైసెన్సులు, స్పెక్ట్రమ్ కేటాయింపులు రద్దు చేయడం అనేది నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ కేసులో హై ప్రొఫైల్ అరెస్టులు కూడా జరిగినాయి. అప్పుడు యూపీఏ భాగస్వామిగా ఉన్న డిఎంకే నుంచి కనిమొళితో పాటు రాజా అరెస్ట్ కూడా జరిగింది. అంటే డిఎంకే కాంగ్రెస్ కూటమిలో భాగస్వామిగా ఉన్నా గానీ ఆ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేశారు. ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ సినారియో. ఇవాళ రేపట్లో రాజకీయ ఇన్క్లినేషన్ ఉంటే కలిసి ఉంటే అరెస్టులు జరగవు అనే ప్రచారం జరుగుతున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం కదా. ఇలాంటి వాతావరణానికి భిన్నంగా కాంగ్రెస్ హయాంలో ఆరోపణలు వస్తే అరెస్టులు జరిగినాయి. సుప్రీంకోర్టు ఏమో స్పెక్ట్రమ్ లైసెన్సులు రద్దు చేసింది. 2012 ప్రాంతంలో జరుగుంటుంది ఇదంతా. మరో 5 ఏళ్లు గడిచిన తర్వాత అంటే 2017 వచ్చే నాటికి అసలు దర్యాప్తు సంస్థలు ఆధారాలు సమర్పించలేకపోయినాయి, దర్యాప్తులో మిజరబుల్ గా ఫెయిల్ అయిపోయినాయి అని చెప్తూ కోర్టు ఆ కేసులను కొట్టేసింది. తెలుగులో అంటారే గజం మిథ్య పలాయనం మిథ్య అని. అంటే ఏనుగు అబద్ధంట, పారిపోవడం అబద్ధంట, దాని అర్థం అది. అలాగా అసలు 2G కేసే అబద్ధం బూటకం అన్నట్టుగా ఆధారాలు లేవు, దర్యాప్తు సంస్థలు ఫెయిల్ అయిపోయినాయి అని కోర్టులు కొట్టేసినాయి. అదేంటే 2G ఆరోపణలు చేసింది కాంగ్రెస్ వ్యతిరేక పక్షాలు, బీజేపీ ప్రధానంగా. అదే బీజేపీ కూటమి అధికారంలో ఉంది. దర్యాప్తు సంస్థలన్నీ రాజకీయ ప్రచారం ప్రకారం బీజేపీ చెప్పు చేతల్లోనే ఉంటాయి. అయినా సరే ఎందుకు ప్రూవ్ చేయాలా? ఆధారాలు లేవని అనుకోవాలా? లేదంటే రాజకీయాల్లో ఆరోపణలు చేసినంత మాత్రాన, కేసులు కట్టినంత మాత్రాన అవి రుజువు అవుతాయని గ్యారంటీ లేదు అని అర్థం చేసుకోవాలా? ఎలా అయినా అనుకోండి, 2G కేసు అయితే దూదే పింజిలాగా తేలిపోయింది. తీరా చూడబోతే ఆ ప్రచారం వల్ల కాంగ్రెస్, యూపీఏ డిఫైమ్ అయితే అయినాయి. ఆ తర్వాత 5 ఏళ్లకి అసలు 2G ఆరోపణలే నిరూపించలేకపోయినాయి దర్యాప్తు సంస్థలు అని కోర్టు
కోర్టు చెప్పడం చూసాం. టెక్నికల్ గ్రౌండ్స్ లో ఆధారాలు ప్రూవ్ చేయలేకపోవటం అనే అంశం ఆధారంగా వర్డిక్ట్ వచ్చిన పరిణామం ఈ 2G. అంటే ఈ లెక్క ప్రకారం ఆరోపణలు వచ్చినా అటాచ్మెంట్లు చేశామని చెప్పినా గానీ దర్యాప్తు సంస్థలు ఆధారాలు సబ్మిట్ చేసి సాలిడ్ గా ఎస్టాబ్లిష్ చేయగలిగితేనే ఏ కేసు అయినా నిలబడుతుంది. మరి అది జరిగే వరకు, అంటే కేసు క్లైమాక్స్ కు వచ్చే వరకు కన్విక్షన్ వస్తుందా రాదా, అరెస్ట్ ఉంటుందా లేదా అని చెప్పడానికి లేనే లేదు. ఇది తిరుగులేని రుజువు కదా. గత 10-12 సంవత్సరాల్లో జరిగిన ఎక్స్పీరియన్సే కదా ఇది. ఆ తర్వాత ఒకవేళ ఆరోపణల్లో దర్యాప్తును వేగవంతం చేశాము అని చెప్పి బెయిళ్లు రద్దు చేయడమో లేదంటే అరెస్టులు చేయడం లాంటివి జరిగితే రాజకీయం ఎలా ఉండొచ్చు? రీసెంట్ ఎక్స్పీరియన్స్ జార్ఖండ్. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ మీద ఆరోపణలు రావడమే కాదు, ఆధారాలు ఉన్నాయి అంటూ అరెస్ట్ చేసి జైలుకి వెళ్తే ఆయన ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేశాడు. కుటుంబ సభ్యులు ఎవరినో కుర్చీలో కూర్చోబెట్టారు. పార్టీలో చీలికలు పీలికలు వచ్చినాయి. జేఎంఎం అయిపోయింది ఇంకా అన్నారంతా. తీరా చూడబోతే ఎలక్షన్ లో మళ్ళీ జేఎంఎం గెలిచింది. హేమంత్ సోరెన్ బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. అంటే అర్థం ఏంటి? జనంలో బలం ఉన్నప్పుడు, రాజకీయంగా హోల్డ్ ఉన్నప్పుడు ప్రత్యర్థులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అరెస్టులు లాంటివి జరిగినా కూడా సింపతి ఫ్యాక్టర్ అనండి, లేకపోతే పబ్లిక్ లో కాన్ఫిడెన్స్ అనండి, ఏ పేరైనా పెట్టండి, రాజకీయం ఎలా ఉంటుంది అని చెప్పడానికి జార్ఖండ్ తిరుగులేని ఎగ్జాంపుల్. చాలా చిత్రమైన విషయం ఇంకోటి ఉంది ఇందులో. నేను ఇంతకు ముందు కూడా చెప్పున్నా 1-2 సందర్భాల్లో. కేంద్ర దర్యాప్తు సంస్థలే ఆరోపణలు చేసి అరెస్ట్ చేసి ఉంటే హేమంత్ సోరెన్ బయటకు వచ్చారు. ఎన్నికల్లో జేఎంఎం గెలిచింది, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఆయన తండ్రి శిబు సోరెన్ చనిపోతే స్వయంగా మోడీ వచ్చి ఆయన్ని ఓదార్చారు, భుజం ఇచ్చి మరీ పరామర్శించారు. నిజానికి జేఎంఎం బీజేపీ మిత్రపక్షాలు కాదు కదా, బీజేపీ మీదే పోరాడింది జేఎంఎం. పైగా కేంద్ర దర్యాప్తు సంస్థల ఆరోపణలు చేసి అరెస్ట్ అయ్యాడు ఆయన. అయినా సరే రావడంలో ఆంతర్యం ఏంటి అంటే, ప్రజల్లో బలం ఉన్న ప్రాంతీయ పార్టీలతో బీజేపీ సున్నం పెట్టుకోవాలనుకోవట్లా. ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ప్రజలు గెలిపించడం అయితే, రెండోది ప్రజల్లో బలం ఉన్న పార్టీతో బీజేపీ సున్నం పెట్టుకోవాలనుకోవట్లా అని మోడీ గెస్చర్ ప్రూవ్ చేసింది కదా. మరి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఏపీలో అయితే చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాతే కూటమిగా కలవడము, జగన్ ప్రత్యర్థులందరూ ఏకమవడం లాంటివన్నీ చూసాం కదా. పవన్ కళ్యాణ్ ఈ మధ్యన కూడా చాలా సందర్భాల్లో చెప్పున్నారు, రాజమండ్రిలో పరామర్శించిన తర్వాత అసలు ఏమీ ఆలోచించకుండా, రాజకీయ కొలతలేవి వేసుకోకుండా చంద్రబాబుకి సపోర్ట్ చేయాలి, కూటమి కట్టాలి అని నిర్ణయం చేసుకున్నా అని అంటూ ఉంటారు పవన్ కళ్యాణ్. ఆయన జైల్లో పెట్టినప్పుడు నేను చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం, 5 కోట్ల మంది ప్రజల సుస్థిరతకి నేను ఓటేసాను. ఇలాగా మరి ఇన్ని ఎక్స్పీరియన్సెస్, ఇన్ని ఉదంతాలు, ఇన్ని ఆధారాలు కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. 2G నుంచి, జార్ఖండ్ నుంచి, అంతెందుకు మన రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు జరిగిన పొత్తు ప్రకటన వరకు. మరి ఇన్ని జరిగిన తర్వాత అరెస్ట్ గురించి స్పెక్యులేషన్స్ చేయడము, అరెస్ట్ అయిపోతే కనుక ముఖ్యమంత్రి అయిపోవాలనుకుంటున్నారా అని కొందరు అంటూ ఉంటే, నీ వరకు వస్తుంది తొందరలో అని ఇంకొందరు ఫీలర్లు ఇవ్వడం. వీటన్నిటి వెనక కారణం ఏంటి అని ఆలోచిస్తే ఒకటే రీజన్, అన్సర్టనిటీ క్రియేట్ చేయాలా, ఏమైనా జరగొచ్చేమో అని ప్రచారాన్ని జనంలో లైవ్ లో ఉంచాలా. ఆ తర్వాత జగన్ అరెస్ట్ గురించి టెన్షన్ పడుతున్నారు అనే ఫీలర్ ఇవ్వడం ద్వారా రాజకీయ అడ్వాంటేజ్ తీసుకోవాలి అనే వ్యూహం ఇందులో ఉంటుంది. అంతే, అంతకు మించి ఏముంటుంది? ఏమైనా ఉండేందుకు అవకాశం ఉంటుందా? ఒకవేళ కేంద్ర దర్యాప్తు సంస్థలైనా మరోటైనా పొలిటికల్ ఇంటర్వెన్షన్స్ తోనే పనిచేస్తున్నాయి, ఫలానా వాళ్ళు తలుచుకుంటే కేసులు స్పీడప్ అయిపోతాయనో, బెయిళ్లు రద్దు అయిపోతాయనో, శిక్షలు పడిపోతాయనో ఎవరైనా అనుకుంటే గనక ఇక వ్యవస్థలకు విలువే ఉంటుంది? తెల్లారు లేస్తే మనం వ్యవస్థల గురించి మాట్లాడుతూ ఉన్నాం, చట్టం ఉంది అని చెప్తా ఉంటాము. ఇంకో పక్కన ఇలాంటి ఫీలర్లు ఇచ్చి, ధమ్కీలు ఇచ్చి ప్రచారం చేయాలనుకుంటున్నాం అనుకోండి, వ్యవస్థ అనే మాటకి ఇంకా అర్థమేమైనా ఉంటుందా? అంటే పరస్పరం కాంట్రడిక్షన్స్. ఓ పక్కన చట్టం, వ్యవస్థ ఉన్నాయి అని చెప్తూ ఉంటాము, ఇంకో పక్కన ఇలాంటి ఫీలర్లు వస్తూ ఉంటాయి. వస్తే వాటిని ఖండించి కోర్టులకు మేము చెప్పాలా అని కూడా మనమే మలుపు తిప్పుతూ ఉంటాం. ఇందులో మొత్తం ఎపిసోడ్ లో చూస్తే కేసులు ఉన్నాయి, ఆ కేసుల్లో ఏమైనా జరగచ్చు అనే విషయాన్ని పోక్ చేసి, ప్రాపగేట్ చేసి, పబ్లిసైజ్ చేసి ప్రత్యర్థి పార్టీని, ఆ పార్టీని సమర్థించే వాళ్ళని బ్యాక్ ఫుట్ లో ఉంచాలి అనే వ్యూహం మాత్రమే ఇందులో ఉంది. ఆ వ్యూహం ఎంత సక్సెస్ఫుల్ గా అమలు చేయగలిగితే అంత రిలీఫ్ ఉంటుంది. అసలు ఇష్యూస్ గురించి, ప్రభుత్వ పాలసీస్ గురించి, జనం కష్టాల గురించి చర్చ రాకుండా ఉంటుంది అనే ఆలోచన ఏదో దీని వెనక ఉంటే ఉండొచ్చు, అంతే కదా. అంతకుమించి రీజన్స్ ఏముంటాయి? ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని చూస్తే జగన్ కేసుల్లో జరుగుతున్న ప్రచారాలకి, వాస్తవాలకి ఏమైనా అసలు పొంతనుందా? పదే ప్రత్యర్థులు ఇలాంటి ప్రచారాలు చేయడం వెనుక రాజకీయంగా అసలు ఎజెండాని డైవర్ట్ చేయాలి, డీవియేట్ చేయాలి అనుకోవడం తప్ప అంతకు మించిన కారణాలు ఏమైనా కనపడతాయా? కామెంట్ చేయండి. సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా, సబ్స్టాన్స్ ఓరియంటెడ్ గా మాత్రమే చేయండి పార్లమెంటరీ లాంగ్వేజ్ లో. దిస్ ఈజ్ టీ టాక్స్.